వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. ఇజ్రాయెల్ ఇరాక్ మధ్య భీకర యుద్ధం జరుగుతుందండి. పేపర్లో టీవీలో ఎక్కడ చూసినా వారం రోజుల నుంచి అదే యుద్ధం గురించి చెప్తూ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా ఏమైందంటే ఈ యుద్ధంలో అమెరికా ఎంట్రీ ఇచ్చింది. నిన్న అమెరికా ఇరాన్లోని పలు అణుస్థావరాలపై దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. అయితే ఇరాన్ ఏం చేసిందంటే, మీరు మా అణుస్థావరాలను దాడి చేస్తారా, అయితే మేము ఒక నిర్ణయం తీసుకుంటున్నాము, అదేంటంటే హర్మాజ్ జలసంధిని క్లోజ్ చేస్తున్నామని చెప్పింది. ఈ హర్మాజ్ జలసంధిని క్లోజ్ చేయడం అంటే ఎకనామిక్ సూసైడ్, అంతేకాకుండా ప్రపంచ దేశాలు ఆర్థికంగా దెబ్బతింటాయని మార్క్ రూబియో పేర్కొన్నారు. ఈ కెనాల్ అయితే క్లోజ్ అయితే గనక ప్రపంచ దేశాలకైతే పెట్రోల్, డీజిల్, చమురు కష్టాలు అయితే తప్పవు. అంతర్జాతీయ చమురు రవాణాకు ఈ జలసంధి అనేది కీలకమైనది అన్నట్టు. ఈ జలసంధి కనుక క్లోజ్ అయితే భారత్ దిగుమతులపైన కూడా ప్రభావం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. ముడి చమురు దిగుమతుల్లో 3వ స్థానంలో ఉంది మన భారతదేశం. దాదాపు 5.5 మిలియన్ బ్యాలర్ల ఇంధనం దిగుమతి చేసుకుంటాం. ఇందులో 2 మిలియన్ల బ్యాలర్లు హర్మాజ్ జలసంధి నుంచే సరఫరా అవుతుంది. ఈ జలసంధి పర్షియన్ ఆఫ్ గల్ఫ్ ఆఫ్ ఒమన్లను అరేబియా సముద్రం, హిందూ మహాసముద్రాలతో కలుపుతుంది. ఇరుకైన జలసంధి వెడల్పు 33 కిలోమీటర్లు. ప్రపంచ దేశాలలో 2 కోట్ల బ్యాలర్ల చమురు, 3వ వంతు ద్రవరూప సహజ వాయువు నిత్యం ఈ జలసంధి మీదుగా రవాణా చేస్తారు. ఇరాన్ కనుక ఈ జలసంధిని మూసివేస్తే చమురు ధరలు ఆకాశాన్ని అంటుతాయని నిపుణులు చెప్తున్నారు. స్మాల్ రిక్వెస్ట్ అండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మీ లైకింగ్ అనేది నాకు మోటివేషన్ లాగా యూజ్ అవుతుంది. ఈ యుద్ధం వాతావరణం చూస్తుంటే 3వ ప్రపంచ యుద్ధం వస్తుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఇరాన్, ఇజ్రాయెల్ కూర్చొని మాట్లాడుకొని సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.